ప్రేక్షకులకు నమస్కారం. జూన్ 2వ తేదీ నుంచి మనకు యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి అని ఆ విషయం అందరికి కూడా తెలిసిన విషయమే కదా! ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తుంటాయండి. ఎలా వస్తాయంటే దేవ గురువు అయినటువంటి బృహస్పతి అంటే గురుగ్రహం ఎప్పుడైతే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతాడో ఆ సమయంలో ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయని చెప్పొచ్చు. అందులో శ్రీ పరాభవనామ సంవత్సరం జూన్ 1వ తేదీ అర్ధరాత్రి గురువు అంటే మిథున రాశిలో సంచరిస్తున్న గురుగ్రహం కర్కాటక రాశిలోకి ఆయన యొక్క సంచారం ప్రారంభమవుతుంది. ఈ కర్కాటక రాశిలో ఆయన సంచారం ఏదైతే ప్రారంభమవుతుందో అంటే జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి కాబట్టి జూన్ 2వ తేదీ నుంచి ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. 12 రోజుల పాటు ఈ పుష్కరాలు కొనసాగుతాయి. ఈ సమయంలో చాలామంది భక్తులు నదీ స్నానం చేయడం, ముఖ్యంగా యమునా నదిలో ఈ సంవత్సరం పుష్కరాలు యమునా నదికి వచ్చాయి కాబట్టి అక్కడికి వెళ్ళి స్నానం చేయడం, పితృ తర్పణాలు చేయడం ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. సరే, ఇక కాసేపు ఆ విషయాన్ని మనం పక్కన పెడితే, ఇక ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే కర్కాటక రాశిలో గురుగ్రహ సంచారం జూన్ 2వ తేదీ 2026 సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. దాదాపుగా ఒక సంవత్సరం పాటు అక్కడ గురుగ్రహ సంచారం ఉంటుందండి. ఈ సందర్భంగా అంటే గురుబలం ఉందా లేదా అని తెలుసుకోవాలన్న కోరిక మనందరికి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కర్కాటక రాశిలో సంచరించబోయే గురుగ్రహ ప్రభావం ద్వాదశ రాశుల వారి మీద ఈ సంవత్సరం కాలం పాటు ఏ విధంగా ఉంటుంది అంటే మళ్ళీ గురుగ్రహం సింహరాశిలో ప్రవేశించేంత వరకు అనమాట ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు నేను ఒక్కొక్క రాశి వారి గురించి వివరంగా వివరిస్తాను. అంటే గురుబలం ఎవరికి ఉంది, ఎవరికి గురుబలం లేదు, దీనివల్ల వీరికి ఎదురయ్యేటువంటి లాభాలేంటి, ఈ సంచారం వల్ల ఎదురయ్యే కష్టాలేంటి తదితర అంశాలు వివరంగా వివరిస్తూ దాంతోపాటుగా ఒక్కొక్క రాశి వారు పాటించాల్సిన ప్రత్యేక పరిహారాలు కూడా ఇక్కడ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ ద్వాదశ రాశుల వారికి కర్కాటక రాశిలో గురుగ్రహ సంచార ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోబోయే ముందు ఒకసారి గురుగ్రహ సంచారం ఈ సంవత్సరం కాలం పాటు ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మనం ఇందాక చెప్పగా జూన్ 1వ తేదీ రాత్రి 1:51 గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి బృహస్పతి గ్రహం కర్కాటక రాశిలో ఆయన సంచారం ప్రారంభమవుతుంది. కాబట్టి దీని ప్రభావం జూన్ 2వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. కర్కాటక రాశిలో ప్రవేశించినటువంటి గురువు, ఇది గురువుకి జ్యోతిష్శాస్త్రరీత్యా ఉచ్చస్థానంగా చెప్తుంటామండి. అంటే ఈ గ్రహాలన్నిటికీ కూడా ఉచ్చస్థానాలు నీచస్థానాలు ఉంటాయన్నమాట. అందులో కర్కాటక రాశిలో గురుగ్రహ సంచారం గురువుకి అది ఉచ్చస్థానం కావడం వల్ల అంటే ఎగ్జాల్టెడ్ అంటుంటామండి. అక్కడ గురువు బాగా శక్తివంతుడుగా ఉంటాడు, ఆయన అనుకున్నది ఇవ్వగలుగుతాడు అనమాట. ఈ విధంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ సంచారం విషయానికి వస్తే అక్కడ కొంతకాలం సంచరించి ఆ తర్వాత అక్టోబర్ 31వ తేదీ నుంచి గురువు సింహరాశిలోకి వెళ్ళి అక్కడ కొంతకాలం పాటు సంచరించి గురువు అక్కడ వక్రీకరించడం కూడా జరుగుతుంది సింహరాశిలో. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత కర్కాటక రాశిలోకి ఆయన తిరిగి ప్రవేశిస్తారు. అక్కడ ఈ కర్కాటక రాశిలో ఒక సంవత్సరం కాలం పాటు ఆయన సంచారం ఉంటుందని చెప్పవచ్చు. ఒకసారి ముఖ్యంగా ఈ వివరాలు ఒకసారి నేను డిస్ప్లే చేస్తున్నానండి స్క్రీన్ మీద, చూస్తే మనకందరికీ అర్థమవుతుంది. జూన్ 2వ తారీఖు 2026వ తారీఖు నుంచి ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలో దేవగురువు అయినట్టు బృహస్పతి సంచారం కొనసాగుతుంది. ఆ తర్వాత 2026 సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖు నుంచి సింహరాశిలోకి ఆయన కొంతకాలం పాటు వెళ్ళి అక్కడ సింహరాశిలో సంచరిస్తారు అని చెప్పొచ్చు. అదేవిధంగా ఆ సింహరాశిలో ఆయన సంచారం కొనసాగుతున్నప్పుడే ముఖ్యంగా 13వ తారీఖు డిసెంబర్ 2026 సంవత్సరం నుంచి అక్కడ వక్రగతిన ఆయన యొక్క సంచారం ప్రారంభమవుతుంది. జూన్ 2025వ తారీఖున మళ్ళీ కూడా ఆయన కర్కాటక రాశిలోకి తిరిగి ప్రవేశిస్తాడు. అంటే సింహరాశిలోకి వెళ్ళి అక్కడ సంచరించి అక్కడ వక్రీకరించి ఆ తర్వాత అదేవిధంగా కర్కాటక రాశిలోకి అంటే వెనక్కి రావడం అంటామండి జరుగుతుంది. అదేవిధంగా ఏప్రిల్ 13వ తారీఖు 2027 వరకు కూడా ఆయన యొక్క వక్రగతి సంచారం కొనసాగుతుంది. ఆ కర్కాటక రాశిలో దాదాపుగా జూన్ 26వ తారీఖు వరకు సంచరిస్తారు. ఆ తర్వాత సింహరాశిలోకి ప్రవేశించడం, గోదావరి పుష్కరాల ప్రారంభం కూడా అవుతాయని చెప్పవచ్చు. ఎప్పుడు 2027వ సంవత్సరం జూన్ నెలలోనండి. ఇక దీన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ గురుగ్రహ సంచార ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. కర్కాటక రాశిలో సంచరించబోయే గురుగ్రహ ప్రభావం ఈ సంవత్సరం కాలం పాటు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీరికి జరగబోయే శుభాశుభ ఫలితాల గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. ప్రధానంగా కూడా కుటుంబంలో సుఖ సంతోషాలు మేషరాశి వారికి వృద్ధి చెందుతాయి అని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఈ రాశి వారికి లభిస్తుంది. ఇక స్థిరాస్తి కొనుగోలు కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో అవన్నీ కూడా అనుకూల ఫలితాలు అందిస్తాయి. అదే వాహనం కొనాలి అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక కూడా ఈ సంవత్సరం నెరవేరే అవకాశం ఉంది.
ముఖ్యంగా గృహ కొనుగోలు ప్రయత్నాలు అంటే కట్టించిన ఇల్లు కొనుక్కుందాం అని చెప్పి ప్రయత్నం చేస్తాం కదా, అటువంటివి కూడా మేషరాశి వారికి అనుకూలిస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా పూర్వీకుల స్థిరాస్తులు ఏదన్నా కూడా చేతికి అందాల్సి ఉంటే అది కూడా చేతికి అందే అవకాశం అధికంగా ఉంది అని చెప్పొచ్చు. అవి కూడా వీరికి అనుకూలంగానే పరిష్కారం అవుతాయి అని చెప్పవచ్చు. ఇక తల్లికి సంబంధించి ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా కొంతవరకు తీరే అవకాశం ఉంది. అంటే మేషరాశి వారి యొక్క తల్లి ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. విదేశీ వ్యవహారాలు అనుకోని విధంగా మంచి లాభాలను వీరికి తీసుకుని వస్తాయి అని చెప్పొచ్చు. గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరం మంచి లాభాలు కూడా చేతికందే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. ఇక ప్రధానంగా కూడా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితం చాలా వరకు కూడా ఈ సమయంలో అంటే ఈ సంవత్సరం కాలం పాటు సాఫీగా సాగుతున్నప్పటికీ ముఖ్యంగా మేషరాశి వారు గుర్తించుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే చాలా సందర్భాల్లో మనం అధికులము మనకు తెలియంది ఏమీ లేదు అని చెప్పి అనుకుంటాం కదా, అటువంటిది ఎవరికీ కూడా మంచిది కాదు. అందున కూడా ఈ కర్కాటక రాశిలో గురుగ్రహ సంచారం జరిగినంత కాలం కూడా మేషరాశి వారు తమను తాము అధికులుగా అనుకోకుండా అందరితో కూడా సున్నితంగా వ్యవహరించడం, సరదాగా వ్యవహరించడం చాలా మంచిది. లేకపోతే ఏమైపోతుందంటే ఇతర వ్యక్తులతో ఇబ్బందులు, గొడవలు వచ్చే అవకాశం కూడా అధికంగా ఉంది అని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఇక విదేశాలలో ఎవరైతే ఉద్యోగం చేస్తారో అటువంటి వారు ఎవరైతే స్వదేశానికి రావాలి అని చెప్పి అనుకుంటారో అటువంటి వారి కోరిక కూడా నెరవేరుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సర కాలం అంతా కూడా మానసిక ప్రశాంతత ఈ రాశి వారికి చేకూరుతుంది. శుభకార్య నిమిత్తం బంధుమిత్రులను తరచూ కూడా ఇంటికి ఆహ్వానిస్తారు. అంటే వీరి ఇంట్లో ఎక్కువగా శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఈ సంవత్సరం కాలం పాటు అధికంగా ఉంది. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఒక మోడర్న్ లైఫ్ స్టైల్ అంటాం కదా, దాన్ని గడపడానికి కావలసిన సదుపాయాలన్నీ కూడా ఏర్పరచుకుంటారు. మంచి ఇల్లు, ఒక లగ్జరీ హౌస్ అంటే మంచి కారు, మంచి ఉద్యోగము, మంచి పేరు కూడా వీరికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సాధ్యమైనంత వరకు కూడా ముఖ్యంగా కుటుంబ సభ్యులకు ఎంత ఎక్కువగా ఈ సమయంలో సమయాన్ని వెచ్చిస్తే వారికి ఎంత ఎక్కువగా ప్రాధాన్యతనిస్తే వీరికి అంత మంచిది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కూడా వీళ్ళంత వరకు కూడా సమయాన్ని ఎక్కువగా గడపడం ఈ సంవత్సరం అంతా కూడా వీరికి చాలా మంచిది అని ఒక్క మాట చెప్పొచ్చు. మొత్తం మీద కర్కాటక రాశిలో గురుగ్రహ సంచార ప్రభావం ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే గురువారం రోజున ఎంత వరకు వీలైతే అంతవరకు ఎన్ని గురువారాలు వీలైతే అన్ని గురువారాలు శనగపిండితో చేసిన ఆహార పదార్థాన్ని గోవుకు ఆహారంగా అందిస్తూ ఉండడం చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. కర్కాటక రాశిలో సంచరించబోయే గురుగ్రహ ప్రభావం వృషభ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, వీరికి జరిగే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ముఖ్యంగా వీరికి ఎప్పుడైతే ఒక కష్టము, ఒక అవసరము, ఒక సమస్య అనేది వచ్చిందో అప్పుడు తప్పకుండా కూడా వీరికి సోదరుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల అందరినీ కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం ఎక్కువగా ఈ సంవత్సరం కాలం పాటు వీరు చేయాల్సి వస్తుంది. అదేవిధంగా వ్యాపార నిమిత్తం కోసం చేసే ప్రయత్నాలు కూడా బాగా కూడా ఈ వృషభ రాశి వారికి అనుకూలిస్తుంది. అదేవిధంగా మీడియా మరియు కమ్యూనికేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కాబట్టి మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి డబ్బు వీరికి వచ్చే అవకాశం అధికంగా ఉంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా వీరు తమ మాటలతోటి అదేవిధంగా ఎదుటి వ్యక్తులకు చక్కటి సలహాలను ఇచ్చి అందరినీ కూడా ఈ సంవత్సరం కాలం పాటు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఆలయాలు, ఆశ్రమాలు లాంటివి ఎక్కువగా తరచూ ఈ సంవత్సరం కాలం పాటు వీరు సందర్శిస్తూ ఉంటారని చెప్పవచ్చు. కాకపోతే ఒక చిన్న ఇబ్బందికర అంశం ఏంటి ఈ రాశి వారికంటే సోమరితనం కాస్త ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. దీన్ని మాత్రం వదిలిపెట్టే ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయడం కూడా ఈ సంవత్సరం కాలం పాటు చాలా మంచిది. ఏదైతే వీరికి ఒక లేజినెస్ ఏర్పడుతుందో, ఎప్పుడైతే కాస్త అలా సరదాగా సమయాన్ని ఏదో రకంగా రోజు గడుపుదామని చెప్పి ప్రయత్నం చేస్తుంటారో దీనివల్ల కొన్ని అద్భుతమైన అవకాశాలను వీరు చేజార్చుకుంటారు. కాబట్టి ముఖ్యంగా సోమరితనానికి దూరంగా ఉండడం, ఎప్పుడూ కూడా రెట్టించిన ఉత్సాహంతో గడిపే ప్రయత్నం చేయడం వీరికి చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఎవరికైనా కూడా సమస్యలు లాంటివి ఉన్నప్పుడు ఈ రాశి వారు ముఖ్యంగా ఒకరి మాటకు ఒకరు విలువ ఇస్తూ, ఒకరి యొక్క ఆలోచనలు ఇంకొకరు గౌరవిస్తూ ముందుకు సాగితే వీరి యొక్క వైవాహిక జీవితం బాగుంటుంది. లేకపోతే కొన్ని సమస్యలు వీరికి తప్పకపోవచ్చు. అదేవిధంగా తండ్రితో రిలేషన్షిప్ సరిగ్గా లేక, తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేక
ఎవరైతే ఈ రాశి వారు బాధపడతారో అటువంటి వారు ఈ సంవత్సరం తండ్రితో సంతోషంగా గడుపుతారని చెప్పొచ్చు. ఇక ఎవరైతే సంపాదన మార్గాలు పెంచుకోవాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారికి సంపాదన మార్గాలు కూడా మెరుగుపడతాయి అని చెప్పొచ్చు. అలాగే ప్రస్తుతం ఉన్న ఆదాయం కూడా ఈ సంవత్సరం కాలం పాటు వీరికి నిలకడగానే ఉంటుంది. కాకపోతే ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కాలం అంత మంచిది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను కూడా వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా తమకున్న స్కిల్ డెవలప్ చేసుకోవడానికి, నెట్వర్క్ని డెవలప్ చేసుకోవడానికి కూడా ఇది చాలా మంచి సమయంగా ఒక్క మాట చెప్పవచ్చు. అంటే మనలో ఏదో ఒక రకమైన స్కిల్ అంటూ ఒక నైపుణ్యత ఉంటుందండి. దాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయడం కూడా వీరికి చాలా మంచిది. సంఘంలో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతోటి వీరికి పరిచయాలు కూడా ఏర్పడతాయని చెప్పొచ్చు. ఒక చిన్న సూచన ఈ వృషభరాశి వారికి ఏంటంటే ధైర్యంగా అన్నిట్లో కూడా ముందుకు వెళుతూ, ముఖ్యంగా సిబ్లింగ్ తోటి, అన్నదమ్ముళ్ళ అక్కచెల్లెలతోటి కాస్త సఖ్యత మెయింటైన్ చేస్తూ వెళ్తే మరింత బాగుంటుంది. సోమరితనాన్ని కూడా వదిలిపెట్టే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఎటువంటి పరిహారాలు గురుబలం పెరగడం కోసం వీరు చేయాలి అనే విషయానికి వస్తే ప్రతి గురువారం రోజు కూడా కాస్త ఎక్కడైనా ఆలయాల్లో రావి చెట్టు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో కాస్త నీరు పోయడం, అదేవిధంగా రావి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకొని రావడం కూడా ఈ సంవత్సరం కాలం పాటు వీరికి గురుబలం పెరగడానికి బాగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. కర్కాటక రాశిలో సంచరిస్తున్న గురుగ్రహం యొక్క ప్రభావం ఈ మిథున రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అన్న విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఆదాయం, అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్సు పెంచుకోవాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటారో అటువంటి వారికి ఈ సంవత్సరం బంగారు భవిష్యత్తు కనిపిస్తుంది. సువర్ణ అవకాశాలు లభిస్తాయి. వాటిని మిథున రాశి వారు సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఆదాయం కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్స్, సేవింగ్స్ అంటాం కదా, అది కూడా వీరికి ఏర్పడే అవకాశం ఈ సంవత్సరం కాలం పాటు బాగా అధికంగా ఉంది. అదేవిధంగా జీవిత భాగస్వామి నుంచి కూడా వీరికి చక్కటి సహకారం లభిస్తుంది. అదేవిధంగా ఆదాయం కూడా జీవిత భాగస్వామి నుంచి కూడా వీరికి చేతికి అందే అవకాశం ఉంది. అంటే భార్య కానీ, భర్త కానీ ఉద్యోగం చేయడం, వ్యాపారం చేయడం, ఆ డబ్బు కూడా వీరికి చేతికి అందని చెప్పొచ్చు. అదేవిధంగా ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటప్పుడు సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయడం, ఒకరికి ఒకరు విలువ ఇచ్చుకుంటూ ఒకరి మాటను మరొకరు గౌరవిస్తూ ముందుకు వెళ్ళడం చాలా మంచిది అని చెప్పొచ్చు. ముఖ్యంగా వీరు గుర్తించుకోవాల్సింది ఎదుటి వ్యక్తులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ కాస్త ఆధిపత్య ధోరణి అంటాం కదా, అంటే అధికారం చెలాయించడం అంటే అటువంటి వాటిని కాస్త తగ్గించుకొని కాస్త ప్రశాంతంగా, సామరస్యంగా ముందుకు సాగడం చాలా మంచిది. అదేవిధంగా సున్నితంగా మాట్లాడడం కూడా ఈ సంవత్సరం కాలం పాటు వీరికి చాలా చాలా మంచిదని చెప్పొచ్చు. ఎవరైతే ఫ్యామిలీ బిజినెస్ చేస్తున్నారో అటువంటి వారికి కూడా మంచి లాభాలు చేతికంతాయి. అదేవిధంగా రుణాలు తీర్చుకోవాలి అని చేసే ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా కూడా కర్కాటక రాశిలో గురుగ్రహ సంచార ప్రభావం వల్ల వీరికి అది కూడా లభిస్తుంది అని గోచార గ్రహరీత్యా చెప్పవచ్చు. ఇక దీర్ఘకాలికంగా బాధపడుతున్న అనారోగ్య సమస్యల నుంచి కూడా వీరికి విముక్తి లభిస్తుంది. వీరి ప్రతితలు కూడా వీరితో రాజీ మార్గం కోసం ప్రయత్నాలు చేస్తారు. శత్రువులు మరియు ప్రతితల మీద తప్పకుండా కూడా విజయం సాధిస్తారు. ఇంటిలో శుభకార్యాలు కూడా ఈ ఏడాది ఎక్కువగా నిర్వహిస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైతే వీరు వృత్తి, ఉద్యోగం చేస్తున్నారో వర్క్ ప్లేస్ అంటాం కదండి, అక్కడ కూడా తమ తెలివితేటలతోటి, తమ అనుభవంతో అందరినీ కూడా మెప్పించి ఆధిపత్యాన్ని కూడా సాధిస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో, అంటే ఈ సంవత్సరం కాలం పాటు ఆర్థిక పరంగా వీరు తీసుకునే నిర్ణయాలు లాంగ్ రన్లో వీరికి చాలా వరకు కూడా ఆర్థిక పరమైన స్థిరత్వం కలగడానికి ఉపయోగపడుతుంది. ఏదైతే నూతనంగా పొదుపు చర్యలు ప్రారంభం చేద్దామని కానీ, లేకపోతే ఏదైతే అప్పులు తీర్చి దాని నుంచి బయటకు వచ్చి సేవింగ్స్ ఏర్పాటు చేసుకుందామని, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుందామని ఏవైతే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారో ఈ సంవత్సరం కాలం పాటు వీరికి ఇది చక్కగా భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని ఒక్క మాట చెప్పొచ్చు. కాకపోతే ముఖ్యంగా వీరికి చెప్పదగిన చిన్న సూచన ఏంటంటే ఆర్థిక పరంగా భవిష్యత్తు కోసం వీరు ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది అని చెప్పొచ్చు. అదేవిధంగా కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టే ప్రయత్నం చేయడం కూడా వీరికి చాలా మంచిది. దీనివల్ల మంచి విజయాలు కూడా చేకూరుతాయి అని చెప్పొచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతి గురువారం కూడా కాస్త కుంకుమ పువ్వును భగవంతుడి ముందు సమర్పించి ఆ తర్వాత ఆ కుంకుమ పువ్వును ప్రసాదం రూపంలో కొద్దిగా తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి తమ స్వక్షేత్రంలో అంటే కర్కాటక రాశిలో సంచరించబోయే గురుగ్రహ ప్రభావం వల్ల కలిగే శుభాశుభాల గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఎవరైతే గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడ్డారో పడుతున్నారో అటువంటి వారికి ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతుంది. శారీరకంగా మానసికంగా కూడా వీరు బాగా కూడా బలవంతులు అవుతారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి బాగా కూడా మెరుగుపడే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యం కూడా వీరికి ఏర్పడుతుంది అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం వీరు 10 మందికి సహాయం చేసే స్థాయికి కూడా వీరు చేరుకుంటారు అని చెప్పొచ్చు. దైవ కార్యక్రమాలకు కూడా డబ్బు బాగా ఖర్చు చేస్తారు. విద్యార్థులు చక్కగా ఈ సంవత్సరం కాలం పాటు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించే వారికి మరింత అనుకూలంగా ఉంటుంది అని చెప్పొచ్చు. వైవాహిక జీవితంలో ఎవరికైతే ఈ కర్కాటక రాశి వారికి సమస్యలు బాగా అధికంగా ఉందో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఒక విధంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం బంగారు భవిష్యత్తు కనిపిస్తుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. వ్యాపారస్తులకు లాభాలు రెట్టింపయ్యే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా ఎవరైతే స్వతంత్ర వృత్తుల్లో ఉన్నారో అటువంటి వారికి కూడా ఆర్థికంగా మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు కూడా ఈ సంవత్సరం సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా ఏ పని తలపెట్టినా గురుబలం బాగా ఉండడం వల్ల విజయం ప్రాప్తిస్తుంది. ఆర్థిక పరంగా కూడా మంచి లాభాలు వీరికి చేతికంతాయని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా కర్కాటక రాశి వారికి చెప్పదగిన సూచన ఏంటి, ఎవరైతే వృత్తి ఉద్యోగాల్లో ఎదగాలి, వ్యాపారంలో బాగా లాభాలు సంపాదించాలి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి, ఆర్థికంగా బలవంతులు అవ్వాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారు ఈ సంవత్సరం మంచి విజయాలు సాధిస్తారు. కాబట్టి సద్వినియోగం చేసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ఇక మరింత గురుబలం పెరగడం కోసం ఈ రాశి వారు ఏం చేయాలనే విషయానికి వస్తే ప్రతి గురువారం కూడా భగవంతుని పూజలో కాస్త కుంకుమ పువ్వు సమర్పించి పూజ పూర్తయిన తర్వాత ఆ కుంకుమ పువ్వును ప్రతిరోజు కూడా అంటే గురువారం రోజు కుంకుమ పువ్వుతో పూజ చేయాలి. ఆ పూజ చేసిన కుంకుమ పువ్వును ప్రతిరోజు కూడా నుదుటిన బొట్టులా పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తే గురుబలం బాగా కూడా పెరుగుతుంది అని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. కర్కాటక రాశిలో సంచరించబోయే గురుగ్రహ ప్రభావం సింహరాశి వారి మీద ఈ సంవత్సరం కాలం పాటు ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు మనం ముఖ్యంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి, అక్కడ స్థిరపడాలి అని చెప్పి ఆలోచన చేస్తారో అటువంటి వారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ఇక ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకునే ప్రయత్నం చేయడం, జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన కూడా క్షుణ్ణంగా లోతుగా పరిశీలించేటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకొని ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో మనందరి జీవితాల్లో కూడా మంచి చెడు ఏదో ఒకటి ప్రతినిత్యం కూడా మనకు ఎదురవుతూ ఉంటుందండి. ప్రతిదాన్ని మనం ఏం చేస్తుంటాం, ఏదైనా చెడు జరగగానే ఇంకా రకరకాలుగా ఊహించుకుంటాం. మంచి జరిగితే మాత్రం అంతా నా వల్ల జరిగింది అని చెప్పి అనుకుంటాం. అలా కాకుండా ప్రతిదాన్ని కూడా లోతుగా ఇక్కడ మనం విజయం సాధించాం, ఎందుకు సాధించాం, ఎలా సాధించాం, ఇక్కడ మనము అపజయం పాలయ్యాం, విజయాన్ని సాధించలేకపోయాం, ఎందుకు సాధించలేకపోయాము, ఈ సమస్య నాకు ఎందుకు ఎదురైందని చెప్పి లోతుగా అధ్యయనం చేస్తే చక్కటి జ్ఞానాన్ని వీరు సంపాదించుకుంటారు అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాలు కూడా బాగా బలోపేతమవుతాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇప్పటికే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారో అటువంటి వారు మంచి పట్టు స్టాక్ మార్కెట్ మీద కూడా సాధిస్తారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి సాధ్యమైనంత వరకు కూడా వీరు ప్లాన్ చేసుకోవడం ఈ సంవత్సరం చాలా మంచిది అని చెప్పవచ్చు. భార్యతో కానీ లేక అత్తింటి వారితో కానీ ఏదైనా గొడవలు ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా నిదానంగా పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. ఇక ఎవరైతే మల్టీనేషనల్ కంపెనీస్లో ఉద్యోగాలు చేస్తున్నారో అటువంటి వారికి మంచి ఫలితం కూడా కనిపిస్తుంది అని చెప్పవచ్చు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మాత్రం ఈ సంవత్సరం అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం ఈ సంవత్సరం కాలం పాటు చాలా మంచిది. ఆహారపు అలవాట్లు మరియు సమయానికి భోజనం చేయడం వంటి అలవాట్లు చేసుకుంటూ కాస్త యోగా, మెడిటేషన్, ధ్యానం లాంటివి చేస్తూ ఉండడం కూడా ఈ సంవత్సరం కాలం పాటు ఈ రాశి వారికి చాలా మంచిది. అదేవిధంగా భౌతిక విషయాలని ఆధ్యాత్మిక విషయాలని రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఇక ఖర్చుల విషయానికి వస్తే అనుకోని విధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. కానీ ఈ ఖర్చులన్నీ కూడా చాలా వరకు కూడా శుభకార్యాల కోసమే ఉంటాయి అని కూడా చెప్పవచ్చు. అంటే శుభకార్యాల కోసం
డబ్బు బాగా కూడా ఈ సంవత్సరం వీరు ఖర్చు చేయాల్సి వస్తుంది అని చెప్పొచ్చు. కాబట్టి ఎలాగో శుభకార్యాల కోసం డబ్బు బాగా ఖర్చు అవుతుంది కాబట్టి కాస్త ముందుగానే వీరు దానికి తగినట్టుగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పదగిన సూచన విదేశీ వ్యవహారాలు మరియు ఆధ్యాత్మిక వ్యవహారాలు మరియు ఆరోగ్యం, ఈ మూడింటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక వీరు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ప్రతి గురువారం కూడా శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కర్కాటక రాశిలో సంచరించబోయే గురుగ్రహం యొక్క ప్రభావం వల్ల కన్యారాశి వారికి ఒక సంవత్సరం కాలం పాటు ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు తెలుసుకుందాం. ఆదాయ మార్గాలు మెరుగుపడాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటూ ప్రయత్నం చేస్తారో అటువంటి కన్యారాశి వారి యొక్క కోరిక తప్పకుండా కూడా ఈ సంవత్సరం నెరవేరుతుంది. ఆర్థికంగా చక్కగా కూడా నిలదొక్కుంటారు అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పటి వరకు వాయిదా పడుతున్న పనులు కానీ, తీరని కోరికలు ఏమన్నా ఉంటే మంచి కోరికలు అటువంటివి కానీ తీరే అవకాశం ఉంది. కాబట్టి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేయడం ఈ సంవత్సరం చాలా మంచిది. అదేవిధంగా కొన్ని కోరికలు అందరికీ కూడా ఉంటాయండి, అందులో మంచి కోరికలు ఉంటాయి చూడండి. ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలి అని చెప్పి ఎవరైతే ఈ రాశిలో ప్రయత్నం చేస్తారో అవన్నీ కూడా చాలా వరకు నెరవేరుతుంది. ఇక వివాహిత దంపతులు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తారో వారికి సంతానం కలిగే అవకాశం కూడా అధికంగా ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో తమదంటూ ఒక శైలిని ఏర్పాటు చేసుకుని మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులు కూడా ఈ సంవత్సరం కాలం పాటు చక్కగా రాణిస్తారు. విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో తల్లి యొక్క సహకారం వీరికి పూర్తిగా కూడా లభిస్తుంది. తోబుట్టువులతోటి చేసే పనులలో ఇద్దరూ కూడా లాభపడతారు అని చెప్పొచ్చు. అవివాహితులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో వారికి కూడా గురుబలం బాగుండడం వల్ల వివాహం కలిగే అవకాశం ఉంది. కాకపోతే చాలా సందర్భాల్లో కొంతవరకు గతంలో జరిగిన విషయాలు బాగా గుర్తుకు రావడం, అందులో కూడా ఏంటంటే గతంలో పడ్డ ఇబ్బందులు సమస్యలు బాగా గుర్తుకు తెచ్చుకోవడం వల్ల కొంతవరకు ఇబ్బంది పడతారు. దాంతోపాటుగా సోమరితనం కూడా వీరికి కాస్త అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అధిగమించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఆదాయం ఎలా పెంపొందించుకోవాలి, అదేవిధంగా లాభాలు ఎలా సంపాదించాలి, జీవితంలో ఎలా స్థిరపడాలని చెప్పేసి ఈ సంవత్సరం అంతా కూడా కృషి చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతి గురువారం కూడా ఎక్కడైనా అరటి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి అరటి చెట్టు దగ్గర కాస్త దీపాన్ని వెలిగించి ప్రతి గురువారం కూడా ప్రత్యేకంగా అరటి చెట్టుని పూజించడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక కొలిక్క వస్తుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఈ రాశి ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక కూడా నెరవేరుతుందని చెప్పవచ్చు. ఇక ఉద్యోగం జీవితంలో వీరిది పైచేయిగా ఉంటుంది. కాకపోతే ఒక చిన్న సూచన ఏంటంటే అతి సర్వత్రా వర్జీయత్ అని పెద్దలు చెప్పారు కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే దాన్ని మాత్రం ఈ రాశి ఉద్యోగస్తులు తగ్గించుకొని ముందుకు సాగడం చాలా మంచిది. ఇక వృత్తిరీత్యా చేసే ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ రాశి వారికి బాగా అనుకూలిస్తుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో వీరికి ఈ యుగో సమస్య బాగా ఎక్కువైపోతుందండి. దీనివల్ల వీరికి కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి ఆ యుగో తగ్గించుకొని ముందుకు సాగడం చాలా మంచిది. సాధ్యమైనంత వరకు కూడా ప్రతి మంచి కూడా సఖ్యతగా ఉండడం, ప్రేమగా మాట్లాడడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఎవరికైతే శత్రువుల యొక్క సమస్యలు బాగా అధికంగా ఉందో అటువంటి వారు వారిని తట్టుకొని స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మానసిక ఒత్తిడి ఎవరికైతే ఈ రాశి వారికి బాగా అధికంగా ఉందో అటువంటి వారు కూడా మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ టెన్షన్స్ ఎవరికైతే గత కొంతకాలంగా బాగా అధికంగా ఉందో అటువంటి వారు ఈ కర్కాటక రాశిలో గురుగ్రహ సంచార ప్రభావం వల్ల తప్పకుండా బయటపడతారు అని చెప్పవచ్చు. ఇక వీరికి చెప్పదగిన సూచన ఏంటంటే ఎవరైతే తమ కెరీర్లో బాగా ఎదగాలి అని చెప్పి అనుకుంటున్నారో చేస్తున్న ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు అండి, ఎదగాలి అని చెప్పి అనుకుంటున్నారో వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో వారికి మంచి అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా లభిస్తాయి. సద్వినియోగం చేసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతి గురువారం కూడా వీరు గురువారం బాగా పెరగడం కోసం పూజలు చేసేటప్పుడు ఆవు పాలు కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి భగవంతునికి అంటే గురువులకు నైవేద్యంగా సమర్పించి పూజ పూర్తయిన తర్వాత ఆ కుంకుమ పువ్వు కలిగిన పాలను ప్రసాదంగా తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. కర్కాటక రాశిలో సంచరించబోయే గురుగ్రహ ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలు అధ్యయనం చేస్తే ముఖ్యంగా తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేక ఎవరైతే ఈ రాశి వారు ఇబ్బంది పడతారో అటువంటి
వారికి తండ్రి ఆరోగ్యం మెరుగుపడడం వల్ల కలిగే ఆనందం అంతా ఇంత కాదు అని ఒక్క మాటలో చెప్పవచ్చు. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు ఆశీస్సులు ఈ సంవత్సరం కాలం పాటు వీరికి పుష్కలంగా లభిస్తాయి. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలి అని చెప్పి ఎవరైతే ప్రయత్నం చేస్తారో గోచారీత్య గురుబలం ఉంది కాబట్టి వారి కోరిక కూడా నెరవేరుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా విద్యార్థులకు కూడా చాలా వరకు కూడా అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే వారికి తెలివితేటలు ఏవైతే ఉన్నాయో అవి బాగా కూడా బహిర్గతమవుతాయి అని చెప్పవచ్చు. అంటే తెలివితేటలు బాగా పెరుగుతాయి. దీనివల్ల మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పవచ్చు. దైవ కార్యక్రమాలు ఎంత ఎక్కువగా చేస్తే, ఎంత ఎక్కువగా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటే వీరికి అదృష్టం అంత పెరుగుతుంది. సంతానం యొక్క అభివృద్ధి చూసి ఈ రాశి తల్లిదండ్రులు చాలా సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా ఎవరికైతే కోర్టు కేసులు ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తిపాస్తులు ఏదన్నా కూడా చేతికి అందకుండా ఇబ్బంది ఉంటే అది కూడా చేతికి అందే అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. కానీ ఈ సంవత్సరం అంతా కూడా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సంఘంలో మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంటారు. ఇప్పటి వరకు జీవితంలో ఎదుర్కొన్న కొన్ని ఛాలెంజెస్ అంటాం కదండి, అవన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా తోబుట్టువులతోటి వ్యవహరించేటప్పుడు మాత్రం సిబ్లింగ్ తోటి కాస్త జాగ్రత్త వహించడం మంచిది. వారితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. ఇక అన్ని విషయాల్లో కూడా ఒక్క మాటలో ఈ వృశ్చిక రాశి వారి గురించి చెప్పాలంటే అదృష్టం వీరిని నీడలా వెంటాడుతుంటుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. జీవితంలో నేను అనుకున్నది సాధించలేకపోయాను, నేను జీవితంలో డబ్బు సంపాదించలేకపోయాను, చేస్తున్న వృత్తి ఉద్యోగంలో ఎదగలేకపోయాను, కష్టపడి చదువుతున్నా నాకు సరిగ్గా ఫలితం రావడం లేదు అని ఎవరితో అనుకుంటున్నారో అటువంటి వారు అందరి కోరికలు ఈ సంవత్సరం గురుబలం బాగుండడం వల్ల తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి అటువైపు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయడం మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతి గురువారం కూడా వీరు ముఖ్యంగా వీరు ప్రతి గురువారం కూడా శ్రీ మహావిష్ణువు వారికి చందనాన్ని అర్పించడం, ఆ పూజ పూర్తయిన తర్వాత బొట్టుగా పెట్టుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. కర్కాటక రాశిలో గురుగ్రహ సంచార ప్రభావం ధనురాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, వీరికి జరిగే శుభాశుభాతాలు ఏంటి, ఎటువంటి విషయాల్లో ధనురాశి వారు ఈ సంవత్సరం కాలం పాటు జాగ్రత్త వహించాలి అన్న విషయానికి వస్తే ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలలో అంటే క్రయ విక్రయాల్లో కొద్దిగా చికాకులు తలెత్తే అవకాశం ఉంది. ఓర్పుగా సామరస్యంగా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. కాకపోతే పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే అవకాశం వీరికి అనుకూలంగానే పరిష్కారం అవుతాయి అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇన్సూరెన్స్ లాంటివి ఏదన్నా గతంలో చేసి ఉంటే ఈ సమయంలో వారికి అవి చేతికందే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి మనసులో ఉన్న ప్రణాళికలు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి ఏదో రకమైన అడ్డంకి ఆటకం అంటూ ఎదురవుతూ ఉంటుంది. కానీ వీరు వాటిని ఆటంకాలను అధిగమిస్తారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరం కాలం పాటు ఈ ధనురాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది అని చెప్పవచ్చు. స్థిరాస్తికి సంబంధించినటువంటి గొడవలు అప్పుడప్పుడు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా స్థిరాస్తి అమ్మకం చేసేటప్పుడు కానీ కొనుగోలు చేసేటప్పుడు కానీ ఈ రాశి వారు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా చాలా ఎక్కువగా ఈ సంవత్సరం వీరు ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భంలో అనవసరంగా ప్రయాణం చేశానేమో అని అనిపిస్తుంది, కానీ చివరికి ఆ ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి అని చెప్పవచ్చు. కుటుంబపరమైన చికాకులు తలెత్తుతాయి. అదేవిధంగా కుటుంబపరమైన బరువు బాధ్యతలు కూడా వీరికి అధికమవుతాయి. ఏమాత్రం కూడా వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయరు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటువంటి బాధ్యతలను అశ్రద్ధ చేయకుండా నిర్వహించే ప్రయత్నమే చేస్తారు. కాబట్టి ఈ కుటుంబపరమైన విషయాల్లో కొన్ని బాధ్యతలు సమస్యలు అధికమైనప్పటికీ కూడా ముఖ్యంగా ఈ రాశి వారు వాటిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఏమాత్రం కూడా తప్పించుకునే ప్రయత్నం చేయరు. నిజంగా ఇది చాలా మంచి విషయంగా చెప్పవచ్చు. భౌతికపరమైన విషయాలు చుట్టూ ఉన్నప్పటికీ ప్రతినిత్యం కూడా మనం కలియుగంలో ఉంటున్నాం కదా, ప్రతి కూడా రకరకాలుగా ఆలోచనలు వస్తుంటాయండి. వచ్చినప్పటికీ ముఖ్యంగా ఈ రాశి వారు ఆధ్యాత్మిక వ్యవహారాల పట్ల ముఖ్యంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయడం పట్ల వీరికి ఆసక్తి అధికమవుతుంది. ఇది చాలా మంచి విషయంగా చెప్పవచ్చు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా బ్యాలెన్స్గా వ్యవహరించేటువంటి శక్తి కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం వల్ల నిత్యం భగవంతుడి యొక్క ఆరాధన చేయడం వల్ల వీరికి ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకంగా ఈ సంవత్సరం కాలం పాటు ఈ రాశి వారు ఎంత శ్రద్ధ జాగ్రత్త వహిస్తే అంత మంచిది. కాబట్టి తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యులు అందించే సూచనలు సలహాలు
తప్పకుండా పాటించడం కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం అంత మంచిది కాకపోయినప్పటికీ కూడా ధనురాశికి అధిపతి గురువు కాబట్టి కష్టాలు సమస్యలు ఉన్నప్పటికీ కూడా అధిగమిస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా అనుకోకుండా కొన్ని అవకాశాలు అంటే అకస్మాత్తుగా అవకాశాలు కొన్ని లభిస్తాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఆదాయం కూడా పెరుగుతుంది, లాభాలు కూడా పెరుగుతాయి అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతిరోజు కూడా గురు గాయత్రి మంత్రాన్ని యథాశక్తిగా పఠించడం, ఈ సంవత్సరం కాలం పాటు ప్రతి గురువారం కూడా గురువుల యొక్క ఆలయానికి వెళ్ళే ప్రయత్నం చేయడం, ఉపవాసం ఉండడం చాలా చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. కర్కాటక రాశిలో సంచరించబోయే గురుగ్రహ ప్రభావం మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని అధ్యయనం చేస్తే ముఖ్యంగా ఈ సంవత్సరం వీరి యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. వైవాహిక జీవితంలో సమస్యలు ఏమన్నా ఉంటే భార్యాభర్తల మధ్య సమస్య పోయే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. నూతన వ్యాపారాలు అందున కూడా భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తారో వారికి మంచి లాభాలు సంపాదిస్తారు. ముఖ్యంగా ఏదైనా కొత్త వ్యాపారం చేసే అవకాశాలు వస్తే అటువంటి వాటిని కాస్త పరిశీలన చేసి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో మంచి అవకాశం మనకు వచ్చినప్పటికీ కూడా మనకెందుకులే అని చెప్పి వదిలేస్తుంటామండి. అలా కాకుండా గురుబలం ఉంది కాబట్టి ఈ రాశివారు అటువైపు ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. వ్యాపారస్తులు ఎవరైతే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేద్దాం అని చెప్పి అనుకుంటూ వాయిదా వేస్తారో అటువంటి వారు ఈ సంవత్సరం వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. ఏదైనా కూడా నూతన ప్రాజెక్ట్స్ ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకుంటున్న వారు కూడా ఈ సంవత్సరం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ సంవత్సరం వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు తమ భవిష్యత్తు కోసం ఏదైతే ఒక ఫౌండేషన్ అంటూ వేస్తారో ఇది చక్కగా కూడా జీవితాంతం వీడికి ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. అదేవిధంగా విదేశీ వ్యాపారాలు చేస్తున్న వారికి కానీ విదేశీ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కానీ ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఆదాయ మార్గాలు పెరగాలి, ఆదాయం రెట్టింపు అవ్వాలి అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక కూడా కొలిక్కి వస్తుంది కాబట్టి అటువైపు ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. ఇక గత కొంతకాలంగా పీడిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి కూడా వీరు కాస్త నిదానంగా బయటపడతారు. ముఖ్యంగా తోబుట్టువుల యొక్క సహాయం ఈ సంవత్సరం వీరికి అధికంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక ప్రధానంగా వీరి యొక్క ఆలోచన విధానం అలాగే నిర్ణయాలు తీసుకునేటువంటి విధానం కూడా మెరుగుపడుతుంది. అంటే చాలా సందర్భాల్లో మంచి నిర్ణయాలు తీసుకోలేక అందరం కూడా ఇబ్బంది పడుతుంటాం కదా. అందులో ముఖ్యంగా ఈ మకర రాశి వారు ఆలోచనల్లో మార్పు వస్తుంది, తీసుకున్న నిర్ణయాల యొక్క శక్తి సామర్థ్యాలు అంటమే అవి కూడా వీరికి బాగా పెరుగుతాయి అని చెప్పొచ్చు. ఒక స్థిరమైనటువంటి లైఫ్ స్టైల్కి కూడా ఈ సంవత్సరం వీరు అలవాటు పడతారు. రిలేషన్షిప్స్ బాగాలేదు అని చెప్పి అనుకుంటున్న వారు ఎవరైతే రిలేషన్షిప్స్ పెంచుకోవాలని చెప్పి అనుకుంటారో అటువంటి వారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా వైవాహిక జీవితం సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రాశి దంపతులు వైవాహిక జీవితాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయడం అన్నిటికన్నా కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే గురువారం రోజు వీళ్ళంత వరకు కూడా పేదవారికి ఎవరికైనా కూడా కాస్త అప్పుడప్పుడు అన్నదానం చేస్తూ ఉంటాం. అదేవిధంగా గురు గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఉంటాం కూడా ఈ సంవత్సరం అంతా వీరికి చాలా చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. గోచార గ్రహ సంచార రీత్యా కుంభరాశి వారికి ఈ గురుగ్రహ సంచార ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని అధ్యయనం చేస్తే ఈ సంవత్సరం కాలం పాటు మంచి చెడు రెండూ కూడా సమానంగా ఉండే అవకాశమే అధికంగా ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం మరియు ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అదేవిధంగా ఈ మెడికల్ ఎక్స్పెన్స్ అంటాం కదండి, అది వీరికి బాగా అధికమయ్యే అవకాశం ఉంది. అంటే ఆసుపత్రుల చుట్టూ తరచు వెళ్ళడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఈ విధంగా ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటుంది చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు కూడా బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, యోగా, ధ్యానం లాంటి వాటిని నేర్చుకొని ప్రతిరోజు కూడా దాన్ని ఆచరించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో కాస్త ఇబ్బందికరంగా మారడం వల్ల కూడా దీనివల్ల కూడా వీరికి స్ట్రెస్ బాగా ఎక్కువయ్యే అవకాశం ఈ సంవత్సరం కాలం పాటు బాగా అధికంగా ఉంది అని చెప్పొచ్చు. ఏ రంగంలో ఉన్నప్పటికీ పోటీ కాస్త అధికంగా ఉంటుంది. అయినా సరే వీరు పోటీని తట్టుకొని విజయం సాధిస్తారు. కానీ దీనివల్ల కూడా కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక ఉద్యోగ జీవితంలో ఎవరైతే ఈ రాశి ఉద్యోగస్తులు ఒక స్థిరమైన ఉద్యోగం కావాలి అని అనుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారికి స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యంగా సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశీ ప్రయాణాలు కూడా అవకాశం అధికంగా ఉంది. కోర్టు కేసులు ఎదుర్కొంటున్న వారు
ప్రధానంగా ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువైపు కూడా ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఎవరైతే బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి కూడా బ్యాంక్ లోన్స్ మంజూరవుతాయి. కాకపోతే నిజంగా కూడా బ్యాంక్ లోన్ తీసుకోవాలా వద్దా, దేనికోసం తీసుకుంటున్నాము, ఎంతకాలం తర్వాత దీన్ని తిరిగి చెల్లిస్తాము, ఇటువంటి ఆలోచనలు కాస్త జాగ్రత్తగా చేసి అవసరమని చెప్పనుకుంటే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని కలిసి ఆ తర్వాత రుణాలు తీసుకోవడం మంచిది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో గురుగ్రహ సంచారం ఉన్నంత కాలం కాంపిటీషన్ అనేది కాస్త అన్ని రంగాల్లో ఉన్న వారికి అధికంగా ఉంటుంది. దాన్ని ఎదుర్కొనేందుకు వీరు చేసే పనులు, తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో వీరికి అధికంగా ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ తప్పడం లేదండి, కానీ వీరు దాని మీద విజయం సాధించే ప్రయత్నం చేయడమే మంచిది అని చెప్పొచ్చు. ఉద్యోగపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఒక స్థిరత్వం కావాలి అని చెప్పి అనుకునే వారికి ఈ సంవత్సరం చాలా మంచిది. కానీ ఆరోగ్యం పట్ల, పెట్టుబడుల పట్ల ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిదని చెప్పొచ్చు. ఇక కుంభరాశి వారు ఈ సంవత్సరం కాలం పాటు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే గురువారం రోజు ప్రధానంగా కూడా పేద విద్యార్థులకు ఎవరికైనా కూడా బుక్స్ కొని ఇవ్వడం కానీ, లేదా పేద విద్యార్థులకు ఏదైనా కూడా ఫీజు ఉంటాం కదా చెల్లించే ప్రయత్నం చేయడం కానీ చాలా మంచిది. దాంతోపాటుగా గురువారం పూట ఉపవాసం ఉండడం కూడా మంచిదని చెప్పవచ్చు. ఇక ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశిలో గురుగ్రహ సంచార ప్రభావం వల్ల మీనరాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే, మీనరాశి తల్లిదండ్రులు ఎవరైతే సంతాన మూలకంగా బాధపడుతున్నారో, తమ సంతానానికి వివాహం కాలేదు, సంతానం చదువు పూర్తవడం లేదు, సంతానం యొక్క ఆరోగ్యం బాగలేదు, వారు చదువులో రాణించలేకపోతున్నారు, ఈ విధంగా సంతాన మూలక చికాకులు ఏదైనా కూడా ఈ రాశి తల్లిదండ్రులకు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి శుభవార్తలు సంతానం మూలకంగా అందుకుంటారు అని చెప్పవచ్చు. అదేవిధంగా మీనరాశి విద్యార్థులు ఎవరైతే చదువులో చక్కగా రాణించాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నాలు చేస్తున్న ఫలించక ఇబ్బంది పడతారో అటువంటి వారి కోరిక కూడా నెరవేరుతుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసే శక్తి సామర్థ్యాలు గురు అనుగ్రహం వల్ల కలుగుతుందని చెప్పొచ్చు. ఆర్థికంగా ఎదగడానికి, అదేవిధంగా జీవితంలో కొన్ని మార్పులు కావాలి అని చెప్పి అనుకుంటూ చేస్తున్న ప్రయత్నాలు ఈ సంవత్సరం అనుకూలిస్తుంది. కాబట్టి వీటి మీద కాస్త సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయడం మీన రాశి వారికి చాలా మంచిది. అదేవిధంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చిన్న చిన్న సమస్యలు, సెట్ బ్యాక్స్ అంటాం కదా, అది అప్పుడప్పుడు ఎదురవుతుంటుంది. కానీ ఏమాత్రం కూడా భయపడకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే తప్పకుండా కూడా ఆ చిన్న చిన్న సమస్యల నుంచి తేలిగ్గా బయటపడతారు. ఆపర్చునిటీస్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారికి మంచి ఆపర్చునిటీస్ కూడా లభిస్తాయి. కాబట్టి గురుబలం బాగుంది, కానీ ఇతర గ్రహాల ప్రభావం కూడా చూడాలి. కాబట్టి చిన్న చిన్న సెట్ బ్యాక్స్ అనేవి వీరికి ఎదురవుతూ ఉంటాయి. ధైర్యంగా ముందుకు సాగాలి అని చెప్పొచ్చు. అదేవిధంగా ఫ్యూచర్కి సంబంధించి వీరు తీసుకునే నిర్ణయాలు ఈ సంవత్సరం కాలం పాటు చక్కగా కూడా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అన్నిటికీ తోడు అదృష్టం కూడా వీరికి బాగా పెరుగుతుంది. కాబట్టి మీనరాశి వారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒకవైపు ఏలినాటి శని యొక్క ప్రభావం వీరి మీద కూడా కాస్త అధికంగా ఉంది కదా. కాబట్టి గురుబలం పెరిగింది, దీనివల్ల అదృష్టం పెరుగుతుంది, చేసే పనుల్లో విజయం సాధిస్తాం. దీన్ని ప్రధానంగా వీరు గుర్తుంచుకొని ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. సంబంధ బాంధవ్యాల్లో కూడా సాధ్యమతో కూడా తమ కమిట్మెంట్ నిలుపుకుంటూ ముందుకు సాగి ఆ సంబంధ బాంధవ్యాలను కూడా బలోపేతం చేసుకుంటారు. సంతానం యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని చక్కటి నిర్ణయాలను ఈ రాశి తల్లిదండ్రులు కూడా తీసుకుంటారు అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ప్రధానంగా వీరికి ఎంత ఎక్కువ ఓర్పు, ఎంత ఎక్కువ ధైర్యము ఉంటే అంత మంచిది. అదేవిధంగా ఈ సంవత్సరం జీవితంలో జరగబోయే కొన్ని మార్పులను కూడా వీరు యాక్సెప్ట్ చేయగలగాలి. ఎందుకంటే ఇది భవిష్యత్తుకు చాలా మంచిదండి. తాత్కాలికంగా ఏంటి ఇలా అయిందని చెప్పి అనుకుంటాం, కానీ భవిష్యత్తుకు చాలా మంచిది అని చెప్పొచ్చు. అదేవిధంగా ముఖ్యంగా వీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సాధ్యమైనంత వరకు కూడా మీనరాశి వారు సంబంధ బాంధవ్యాలు ఎదుటి వ్యక్తులతో తెగిపోకుండా, అంటే పై అధికారులతో కావచ్చు, సహచరులతో కావచ్చు, లేదా కుటుంబ సభ్యులతో కావచ్చు, ఎవరితోనే కూడా కావచ్చు అండి, సంబంధ బాంధవ్యాలకు ఇబ్బంది రాకుండా చాలా జాగ్రత్తగా ఆ రిలేషన్షిప్ అంటమే దాన్ని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగడం, ఏమాత్రం కూడా నిరుత్సాహం చెందకుండా అదృష్ట సమయం ప్రారంభమైంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ప్రతి గురువారం కూడా వీరు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేస్తూ, వీలుంటే ప్రతిరోజు కూడా యథాశక్తిగా గురుచరిత్ర పాలన చేస్తూ ముందుకు సాగడం అన్ని విధాలుగా కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. విన్నారు కదండి, కర్కాటక రాశిలో సంచరించబోయే గురుగ్రహ ప్రభావం ఈ సంవత్సరం కాలం పాటు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ఒక్కొక్క రాశి వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు ఇదండి ఇవాళ ప్రత్యేకమైన కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.